అందరికీ నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, వెల్కమ్ టు టెస్ట్ మనీ రోల్ కామెడీ షోని మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు నవ్వకుండా ఉండలేరు, అలాంటి సాక్ష్యం ఇది. క్రిస్టియానిటీ స్పెషాలిటీ అదే. సాక్ష్యంతో జనాల్ని మోసం చేసి మత మార్పిడి చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశము. సో ఇలాంటి కామెడీ షోని మీరు ఎప్పుడు చూసుండరు. వీడియోని పూర్తిగా చూసి మీరు నవ్వకుంటే నన్ను అడగండి, అలా ఉంటుంది వీడియో. సో ప్రేక్షకులు, యేసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, ఇదే ఈ వీడియోకి టైటిల్. ఓకేనా? వచ్చాయా సాక్షిదారుడు? చెప్పే. కనిపించిన హాస్పిటల్స్ అన్ని తిరిగాడు హైదరాబాద్ లో. ఏది తిరిగినా కూడా ఎక్కడ కూడా ఈ రోగం ఏంటో అంతుపట్టడం లేదు. ఈ రోగాన్ని మేము కనిపెట్టలేము అని డాక్టర్లు కూడా ఇంకా చేతులు ఎత్తేస్తున్నారు. సో ప్రేక్షకులు, యేసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. సో ఈ మనిషి సాక్షి చెప్తున్నాడు కదా, వీళ్ళ నాన్న గురించి, నాగరెడ్డి అని వీళ్ళ నాన్న. సో యేసు ప్రభుని నమ్ముకున్నాడు, మొదలు హిందుత్వం ఉన్నాడు, మంచి జీవితం అన్నది, హాయిగా జీవితం సాగింది. ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నాడో మళ్ళీ యేసు రోగాల్ని సృష్టించాడు ఈయనకి, వీళ్ళ నాయనకి. సో ఏమి, వీళ్ళ నాయనకి ఎన్నో హాస్పిటల్స్ చూపించారంట, ఎంతోమంది డాక్టర్లకి. సో డాక్టర్లకి ఈ రోగం ఏంటో వాళ్ళకి అంతు చిక్కలేదంట. ఈ రోగం ఏంటో మాకు తెలియలేదంట. ఎక్కడైనా సాధ్యమైంది? ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఏ రోగం అనేది టెస్టులు చేసేంటే అన్ని గుర్తవుతుంది కదా, ప్రతి ఒక్కటి తెలుస్తుంది కదా. ఏ రోగం డాక్టర్ అంతు చిక్కలేదంట, మాకేంటో తెలియదు ఈ రోగం అని చెప్పేశారంట. సరే ముందేం చెప్తాడు విందాం. లాస్ట్ కి ఒక్క హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే మాత్రం అక్కడ విండ్ పైప్ అంటే మన గొంతు అన్నవాహిక అంటారు కదా, దీంట్లో ఇది బ్లాక్ అయిపోయింది. ఏంటిది బ్లాక్ అయిందా అని చూస్తే దానిలో క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ దగ్గర దగ్గర ఒక 5 సెంటీమీటర్ల పొడవు ఉన్న క్యాన్సర్ ఇక్కడ ఉంది. యేసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. విన్నారు కదా సాక్ష్యము. ఎన్నో హాస్పిటల్ చూపించంటే కాదండి, గొంతులో అన్నవాహికలో నొప్పి ఏదంటే నొప్పి అవుతుంది కదా. ఆ నొప్పి అయినప్పుడు ఏ డాక్టర్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ గొంతు నొప్పి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు కదా. అక్కడ ఎందుకు చెక్ చేస్తారు? క్యాన్సర్ హాస్పిటల్ పోతేనే చెక్ చేస్తారా? ఇక ఇప్పుడున్న ల్యాబొరేటరీలో అన్నీ తెలిసిపోతున్నావు కదా. సరే ఏం చెప్పాలో అంటే, నాయన హిందుత్వంలో ఉన్నప్పుడు హాయిగా బ్రతికాడు, హాయిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు నమ్ముకున్నాడో రోగాలు పెట్టడం చాలు చేశాడు యేసు. అర్థమైంది కదా. బైబిల్ దేవుడు యేసు నమ్ముకుంటే క్యాన్సర్ తెప్పించాడు. ఇప్పుడు ఎంత? 5 మీటర్ల పొడవు, 4 మీటర్లు అడ్డాల పోట. సరే ముందేం చేస్తాడు మరి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు? ఉన్నది అమ్ముకునేసాడో చూద్దాం. డాక్టర్స్ అడిగితే నీకు క్యాన్సర్ ఉందయ్యా, నువ్వు ఇంకా బతకవు, చనిపోతావు. ఒక పని చెయ్యి, నువ్వు ఎల్ఐసిలో కూడా చేస్తున్నావు కదా ఏజెంట్ గా, ఒక పని చేసేయి. మరి ఎవరికి తెలియకుండా నువ్వు ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎల్ఐసి పాలసీ చేసేసుకో, నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య పిల్లలకి పనికొస్తుంది అంటే, నేను ఒక 5 ఏళ్ల కిందటైతే ఈ పని చేసేవాడినేమో అండి. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను న్యాయంగా ఉండాలి, నేను ఆ పని చెయ్యను. నేను చనిపోతున్నానని తెలిసి పాలసీ చేయడం అనేది అన్యాయం, అది అవినీతి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చాగాడు ఏం మాట్లాడుతున్నాడు. డాక్టర్ క్యాన్సర్ ఉందంటే నువ్వు చనిపోతావయ్యా అని చెప్తారు ఎవరైనా? క్యాన్సర్ అనేది 4 స్టేజ్లు ఉంటుంది. మొదటి స్టేజు, సెకండ్ స్టేజు, థర్డ్ స్టేజు, 4th స్టేజ్ అని ఉంటుంది. అవునా? 4th స్టేజ్లో ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, రేడియేషన్, కీమోథెరపీ అని ఇచ్చేస్తారు. లేదా ఆ ట్రీట్మెంట్ ఇవ్వకుండా, ట్రీట్మెంట్ ఇవ్వాలని ఏ డాక్టర్ అయినా క్యాన్సర్ డాక్టర్ హాస్పిటల్లో చెప్తారు. అవునా? వీడేమంటున్నాడు, నువ్వు చచ్చిపోతావయ్యా, ఇంకా నువ్వేమి ఎలాగ ఎల్ఐసి ఏజెంట్ కదా, 25 లక్షలు ఎల్ఐసి ఇప్పించాడు, నీ భార్య బిడ్డలకి వస్తామని చెప్తాంట. అలా డాక్టర్ ఇవ్వడం చెప్తాడా? ఇది ఎంత సొల్లు సాక్షి అనేది మీరు అర్థం చేసుకోండి. సరే ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, 5 సంవత్సరాలు తర్వాత ముందు అయితే నేను తీసుకునేవాడిని అంటే వీడు 5 సంవత్సరాల ముందు హిందుత్వంలో ఉన్నాడు అనమాట. అంటే హిందుత్వంలో ఉన్న వాళ్ళందరూ అన్యాయం చేస్తారని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అర్థమైంది కదా ప్రేక్షకులు. హిందుత్వం ఉంటే వీడు అన్యాయం చేసేవాడు అనమాట. అంటే ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాడు కదా, అన్యాయం చేయని అంటున్నాడు అంటే హిందూ దేవుడు అవమానిస్తున్నాడు అనమాట వీడు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు వీడు డాక్టర్ అయిన వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ నువ్వు ఎల్ఐసి ఏజెంట్ కదా, ఎల్ఐసి 25 లక్షలు చేయడానికి చేయడం చెప్తాడు డాక్టర్. ఆలోచించండి, వీడు ఎంత డ్రామాలు ఆడతాడు. ఈ క్రిస్టియన్ నా కొడుకులు ఎంత డ్రామాలు ఆడి జనాలను మోసం చేస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి. సరే చెప్పు, ముందు చెప్పండి. ఇక్కడ లేదు, నేను అటువంటి నా రోగాలను దాచిపెట్టి నేను ఎల్ఐసి పాలసీ చేయకూడదు. ఎల్ఐసి పాలసీ చేసేటప్పుడు నీకేమైనా రోగాలు ఉన్నాయా, ఏం రోగాలు ఉన్నాయి చెప్పండి అని రాసుకుంటారు వాళ్ళు.
అన్నీ కూడా నేను దాచిపెట్టి నేను అటువంటి పాలసీ చేయను. నేను చనిపోయిన తర్వాత నేను చూసుకోకపోయినా నా పర్లేదు, నా దేవుడు వాళ్ళని, నా బిడ్డల్ని, నా భార్యను చూసుకోగలరు అని చెప్పి నేను ఎల్ఐసి పాలసీ చేయలేదు. సో ఏమన్నాడు? ప్రేక్షకులు విన్నారు కదా, నేను ఎల్ఐసి పాలసీ చేయను, నేను చేయకపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు నా పిల్లల్ని చూసుకుంటానని చెప్పాడు కదా. ముందేం చెప్తాడో బాగా వినండి. అంటే ఎల్ఐసి వాళ్ళు 25 లక్షలు పాలసీ చేసింటే ఏం చెకప్ చేయకుండానే చేసుకుంటారా? మెడికల్ చెకప్ అన్నీ చేసుకుని కేసే కదా చేసుకుంటారు. అంటే వాళ్ళు పిచ్చోళ్ళ ఈ మాట్లాడుతున్నారా నువ్వు? సరే చెప్పు. బంధువులకు, విశ్వాసులు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి నాగిరెడ్డి గారు మీకు క్యాన్సర్ వచ్చిందంటే అయ్యో పాపం అన్నప్పుడు మీరేం భయపడకండి అని ఈయన వాళ్ళకి ధైర్యం చెప్పేవాడు. వాళ్ళు బయటకు వచ్చి మేము మీకు ధైర్యం చెప్దాం అనుకుంటే ఆయనే మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నాడు. ఈయన ఎక్కడ మనిషి అంటే దేవుడు అట్లా ఆయనకు అంత ధైర్యం ఇచ్చినాడు అని తర్వాత అర్థమైంది. ఒకేసారి బరువు 75 కిలోలు ఉండే మనిషి 35 కిలోలకు పడిపోయినాడు. సో 75 కిలోలు ఉన్న మనిషి 35 కిలోలకు పడిపోయినాడు. వచ్చిన వాళ్ళకి ఆయనే ధైర్యం చెప్తాడు, మీరేం భయపడకండి, దేవుడు నన్ను కాపాడతాడని నమ్మకం ఉంటుంది. ఏమి అవయ్యా, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీకు క్యాన్సర్ రాకూడదు కదా, నీకు జీవితమే హాయిగా ఉండాలి కదా. అది యేసుని నమ్ముకునేక నీకు క్యాన్సర్ తెప్పించాడంటే అంటే యేసుని నమ్ముకుంటే బరీ కష్టాలన్నమాట. ఏం చెప్తుండే ఈ మనిషి సాక్షి? హిందుత్వం ఉన్నప్పుడు హాయిగా బ్రతికాడు, ఏ రోగాలు లేవు, ఏమి లేదు, అన్ని హాయిగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నాడో అప్పుడు రోగాలు పెట్టాడు యేసు. అర్థమైందా? యేసును నమ్ముకో, ఉన్నది అమ్ముకో. చెప్పు నాయన చెప్పు. వాంతులు, విరోచనాలు, ఇంక మొత్తం అస్థి పంజరం లాగా మారిపోయినాడు మనిషి. ఇంకా అలా అయిపోయిన తర్వాత నాన్నకు ఒకే ఒక కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని తీసుకొని పోయి నా ఊరిలో నాకున్న బత్తాయి తోటలో నాకు అక్కడ సమాధి చెయ్యాలి. సమాధి నా బాడీని తీసుకొని అక్కడ ఊరేగింపుగా తీసుకుపోతున్నప్పుడు ముందు 2 సేవకులు ఉండి వాక్యం ప్రకటిస్తా ఉండాలి. నా ఊర్లో సువార్త ప్రకటించబడాలి. ఒరే 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 ఏమిరా, ఏం చెప్తున్నావురా? పోన్రా, ఏం బీకాడనరా మీ నాన్న ఏం బీకాడని? ఏమని స్వార్థ చేయాలి? హిందుత్వంలో ఉన్నప్పుడు హాయిగా బ్రతికిన నాగిరెడ్డి గారు హిందుత్వంలో ఉన్నప్పుడు హాయిగా బ్రతికాడు, హాయిగా ఉన్నాడు. నల్ల నాగిరెడ్డి యేసుని నమ్ముకున్న తర్వాత క్యాన్సర్ తెప్పించి మరణానికి తీసుకువెళ్ళడానికి సువార్త ప్రకటించాలా? ఏం ప్రకటించాలరా సువార్త? ఏం ఘన కార్యం చేశాడని ఏం మాట్లాడుతున్నావురా కదా ప్రేక్షకులు? ఏమి సువార్త ప్రకటించాలి? హిందుత్వంలో ఉన్నప్పుడు ఎవరు నాగిరెడ్డి హాయిగా ఉన్నాడు, హాయిగా బ్రతికాడు. ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నాడు, యేసు క్యాన్సర్ రోగం తెప్పించాడు, ఈయనని చంపేశాడు. ఇదే సువార్తనా? సరే చెప్పు. ఈ విధంగా బత్తాయి తోటలో నాకు చెయ్యాలి అన్నప్పుడు ఆ రోజు రాత్రి నాన్న పడుకున్నప్పుడు చిన్న కళ వచ్చింది నాన్నకి. ఏంటంటే ఒక దైవజనుడు వచ్చినాడంట, ఒక సేవకుడు వచ్చినారు, మా నాన్నని కలిసినారంట. కలిసిన తర్వాత చనిపోయిన మనిషి అంటే చనిపోయిన బాడీని లేపినారంట ఆయన ప్రార్థన చేసి. లేపిన తర్వాత నాన్న నిద్ర లేచిన తర్వాత అప్పుడు నాన్నకు అర్థమైందంటే, ఓహో అంటే నాకు మరణం సంభవింపదన్నమాట. దేవుడు మరణం వరకు తీసుకెళ్ళిన అంచుల వరకు నన్ను ఇప్పుడు దేవుడు మళ్ళీ రక్షిస్తాడు. నా బరువు పోయింది, మళ్ళీ నేను బరువు పెరుగుతాను, నాకేమీ కాదు. ఇది కేవలం దేవుని మహిమపరచడానికి మాత్రమే దేవుడు ఇంకొక పరీక్ష గుండా నన్ను తీసుకుని వెళ్తున్నాడని నాన్నకు అర్థమైపోయింది. అంటే యేసు నమ్ముకుంటే క్యాన్సర్ రోగాలను తెప్పించి పరీక్ష పెడతారన్నమాట. పరీక్ష పెట్టి చిత్రహింసలు పెట్టి 75 కిలో ఉన్నవాడిని 35 కిలో చేసి అష్ట కష్టాలు పెట్టి పరీక్ష పెట్టి మరణం నుంచి లేపుతారు అనమాట. ఏం చెప్తున్నారు నాయన? నెత్తి గరం వేసింది, నరాలు కట్ అయిపోతున్నా, నాకు ఏం ఎలా రా నాయన, ఇది ఇలా ఉంటే ఎలా రా? యేసు నమ్ముకుంటే ఇన్ని కష్టాలా? సరే చెప్పు. అంటే తర్వాత కొన్ని రోజులకి అది పూర్తిగా కూడా క్యాన్సర్ తగ్గిపోతా కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అర్థం కాలేదు వీళ్ళందరికీ, ఏంటి క్యాన్సర్ ఎలా తగ్గిపోయింది. సో ప్రేక్షకులు విన్నారు కదా, క్యాన్సర్ తగ్గిపోయిందంట. 4 మీటర్ల పొడుగున్న క్యాన్సర్ తగ్గిపోయిందంటే అంటే వీడు ఏం చెప్తున్నాడు? అలా ఒకళ్ళు ఇది నిజమైతే ముందుగా ఆ డాక్టర్ అనేవాడే మతం మారుతాడు కదా. హాస్పిటల్ ఉన్న క్యాన్సర్ చెప్పిన డాక్టరే మతం మారాలి, హాస్పిటల్ ఉన్న మొత్తం మతం మారాలి కదా. మా వల్ల కానిది క్యాన్సర్ మేము చేయలేనిది యేసు దేవుడు చేసేటంటే యేసు మహిమాన్వితుడనికేసి హాస్పిటల్ ఉన్న డాక్టర్లు అందరూ, నర్సులు గిర్సులు అందరూ మతం మారాలి కదా. ఏం మాట్లాడుతున్నావురా? అదేం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు డాక్టర్ వాళ్ళ పని చేసుకుంటున్నారు. క్యాన్సర్ పోయిందని వాళ్ళ డాక్టర్ కేర్ తీసుకుంటున్నారు.
ఏమి డాక్టర్లు ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ చేతనే కానప్పుడు డాక్టర్లే మతం మారాలి కదా ముందు కదా ప్రేక్షకులు. చూడండి ఎంత డొల్ల సాక్ష్యం అనేది మీరు అర్థం చేసుకోండి. కృతజ్ఞత గుడిక పెట్టుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాము. అందరూ కూడా చాలా సంతోషించినారు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. అందరూ సంతోషించిన తర్వాత అదే సంవత్సరం మళ్ళీ అక్టోబర్ నెలలో బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చింది. మళ్ళీ సేమ్ చూసారా, యేసుని నమ్ముకుంటే క్యాన్సర్ నయం చేసి చెప్పారా. మళ్ళీ అదే సంవత్సరం, మళ్ళీ గ్యాప్ కూడా లేదు, అదే సంవత్సరము మళ్ళీ ఆ క్యాన్సర్ తీసుకునేసి బ్రెయిన్లో వేసాడు. అంటే యేసు చేత కూడా క్యాన్సర్ నయం చేయడం కాలేదనమాట. అంటే కొన్ని ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని పేగుల్లోనో కడుపులోనో కత్తులు వదిలేస్తారు కదా డాక్టర్లు. అలాగే యేసుక్రీస్తు ఈ క్యాన్సర్ తగ్గించడానికి పోయికేసి ఈ క్యాన్సర్ తీసుకేసి బ్రెయిన్లో వేసాడు అనమాట. అంటే వైద్యులు వికటించింది అనమాట వైద్యం. అర్థమైంది కదా ప్రేక్షకులు, నవ్వాలనా ఏడవాలనా. అంటే ఇప్పుడు యేసు నమ్ముకున్నందుకు క్యాన్సర్ ఇక్కడ తగ్గించి అక్కడ మైండ్లో వేసాడు అనమాట క్యాన్సర్ బ్రెయిన్లో. చూసావా ఎంత కష్టాలు పెడతాడు యేసుక్రీస్తు. మరి వీడు యేసు నమ్ముకున్నందుకు ఈ క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంత అమ్ముకుంటాడు, ఎంత డాక్టర్లకు డబ్బులు కట్టింటాడు. అందుకు చెప్పానమాట, యేసును నమ్ముకో ఉన్నది అమ్ముకో. అర్థమైంది కదా. సో చెప్తే ముందేం చెప్తాడు ఇందాం. ఇది ఏమైందో చెప్పయ్యా. బ్రెయిన్ లో క్యాన్సర్ 5 సెంటీమీటర్ల పొడవు, 4.5 సెంటీమీటర్ల వెడల్పు. సేమ్ టు సేమ్. విన్నారు కదా ప్రేక్షకులు, బ్రెయిన్ లో కూడా 4 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు పొడవు, 4 సెంటీమీటర్లు అడెలుపు. సేమ్ టు సేమ్. ఇక్కడ తీసి అక్కడ వేసాడు అనమాట. అన్న గొంతులో ఉన్న అన్న వాణికలో ఉన్న క్యాన్సర్ తీసి యేసుక్రీస్తు బ్రెయిన్లో వేసాడనమాట. అర్థమైందా. యేసుక్రీస్తుకి ఆపరేషన్ చేయడం చేయలేదు, నయం ఏడు అది ఏముంది క్యాన్సర్ నయం చేయలేదు యేసుక్రీస్తు, ఇక్కడ తీసి అక్కడ వేసాడు అనమాట. అవునా. అందుకే చెప్పానయ్యా, యేసు నమ్ముకుంటే ప్రతి మనిషికి కష్టాలు పెట్టి 75 కిలో ఉన్నవని 35 కిలో చేసి చిత్రహింసలు పెట్టి ఉన్నది యేసు నమ్ముకో ఉన్నది అమ్ముకో. అర్థమైందా. చెప్పు. అన్నారు లాస్ట్ స్టేజ్ వచ్చి గంటలో ఈ మనిషి చనిపోతాడు, మీ బంధువుల్ని వీళ్ళందరినీ పిలిపించుకోండి, 4 గంటలు బాడీని తీసుకెళ్ళిపోవాలి మీరు. అరే ఇదేంట్రా, మళ్ళీ బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చింది కదా, యేసుక్రీస్తుకి ప్రే చేసి అంటే తగ్గిపోతుంది కదా, మళ్ళీ యేసు వచ్చేది నయం చేస్తాడు కదా, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ ఎందుకు వెళ్ళారు మీరు. హాస్పిటల్ వెళ్తుంటే డాక్టర్ ఏమన్నాడంట, ఈ మనిషి చచ్చిపోతాడు, ఇంకా మీ బంధుమిత్రులు ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్పండి అని చెప్తాడంట. సో ప్రేక్షకులు ఇక్కడ బాగా గమనించండి, ఎవడైనా డాక్టర్, ఏ హాస్పిటల్ డాక్టర్ అయినా వానికి క్యాన్సర్ ఉందంటే వాడు రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు. కానీ పేషెంట్కి నువ్వు చనిపోతావు అని ఎవరు పేషెంట్ చెప్పడు డాక్టర్. అవునా. వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు, లేకపోతే అంటే రెఫర్ చేస్తాడు. వాడు మీరు బంధువుల్ని వాళ్ళందరూ చచ్చిపోతాడు వీటిని, మీ బంధువులు వాళ్ళందరూ ఎవరందరూ పిలుచుకోండి అని చెప్తాడు డాక్టర్. డాక్టర్కి ఏం అవసరం మీ బంధువులు వాళ్ళందరూ పిలుచుకొని చెప్పేది. అదే డొల్ల సాక్షి కదా. అవురాబాయ్, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ఇక్కడ గొంతులో నాళ్ళ వాయికులో ఉన్న క్యాన్సర్ని నయం చేశాడు కదా, మీ యేసుక్రీస్తు ప్రే చేసుకేసి దాన్ని నయం చేసుకోవాలి కదా బ్రెయిన్లో ఉన్నదాన్ని. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే యేసుక్రీస్తు మీద నమ్మకం లేదా మీకు కదా. ప్రేక్షకులు ఆలోచించండి. ఈ డొల్ల సాక్ష్యము ఆలోచించండి మీరు, ఎంత జనాల్ని మోసం చేస్తారు, ఎలాగ యామారుస్తారు మొబ్బ పెట్టి. ఈ సాక్ష్యం ఎక్కడ చెప్తున్నాడు, చర్చిలో చెప్తున్నాడు అనమాట. చర్చిలో గొర్రెలు కూర్చుంటారు కదా, ఆ చర్చిలో కూర్చున్న గొర్రెలకి చెప్తున్నాడు అనమాట వీడు. ఆ గొర్రెలు ఒక లేచి ఒక ప్రశ్న అడగడు, ఎందుకంటే గొర్రెలు కదా, తల ఆడించడమే గొర్రెల పని. సో ముందేం జరుగుతుందో ప్రేక్షకులు చూద్దాం. బాడీని తీసుకెళ్ళిపోవాలి అన్నప్పుడు నాన్న, ఒరే వెధవా, మీ నాన్న ఇంకా చచ్చిపోలేదురా, చచ్చిపోయిన వాళ్ళని బాడీని తీసుకోవాలని చెప్తారు. బాడీని తీసుకోవాలంటే అర్థమేంటి, చచ్చిపోయిన వాళ్ళకి బాడీని తీసుకోవాలని చెప్తారు. అర్థమైందా. మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు, బాడీని తీసుకోవాలని ఎలా అంటారు డాక్టర్లు, పిచ్చిన సన్నాసి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏంటంటే, ప్రభువా నన్ను ఈ లోకంలో ఉంచిన దీని కొరకేనా, నేను మరణం చెందవలసిందేనా, ఇంకా ఇంత త్వరగా మరణం చెందాలా, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి. సో ప్రేక్షకులు విన్నారు కదా. ఇప్పుడు ఏమన్నాడు, అప్పుడు ఏమన్నాడు ఇంతకు ముందు,
నేను ఎల్ఐసి పాలసీ చేయనయ్యా, నేను చచ్చిపోయినా పర్లేదు, నేను చూడుకుంటా పర్లేదు, నా దేవుడు చూస్తాడు అని చెప్పాడు కదా, నా భార్య పిల్లలు చేసి చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎట్లా అంటే దేవుని అడుగుతున్నాడంట. చూసారా, అక్కడొక్క డైలాగు ఇక్కడొక్క డైలాగు, ఏమన్నా పొంతన ఉందా? చూడండి ఎంత యామాసురు, వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం ఉండదు. ఇప్పుడు మాట్లాడింది కాసేపుకి వేరే మాటలు ఉంటుంది. అవునా, ఇది ఎంత డొల్ల సాక్ష్యం అర్థమవుతుందా? ఏమో నా భార్య పరిస్థితి 31, 32, పిల్లల పరిస్థితి చూస్తే ఇద్దరు కూడా ఇంకా స్కూల్కి వెళ్లే వయసు. ఇంత చిన్న వయసులో నేను చనిపోవాలా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఆ సమయంలో మా నాన్నగారు, అత్తగారు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో బెడ్ మీద మా నాన్న పడుకొని ఉన్నారు. ఆయన గుండెల మీద పడి ఏడుస్తా ఉంది. నాగిరెడ్డి ఇంకా చనిపోతున్నావా అని ఏడుస్తా ఉంటే నాన్న తల ఇలా పడిపోతా ఉంది కుడివైపుకి, ఇంకా ఆయనకి అన్కాన్షియస్ అయిపోతా ఉన్నాడు. అతను మనిషి ఇంకా మన స్మృతి లేదు ఇంకా. సో ఇది కూడా బాగా వినండి, ఏమి వాళ్ళ నాన్న అన్కాన్షియస్ అయిపోతున్నాడు, తలకాయ ఇక్కడ అయిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినవి. వాళ్ళ అత్త వచ్చి ఏడుస్తుంది, అర్థమైందా? ఇంక ముందు వినండి. లేకుండా ఇలా పడిపోతా ఉంటే మూడోసారి ఇలా పూర్తిగా బెడ్ మీద తల వాలుస్తూ ఉన్న సమయంలో ఒక స్వరం వినిపించింది. స్వరం వచ్చేసింది, ఇంతవరకు స్వరం రాలేదే అనుకున్నా నేను, స్వరం వచ్చేసింది, యేసు స్వరం వచ్చేసింది ఆకాశం నుంచి. ఇక చూడాల మజా. భయపడకుము అని వినిపించింది. భయపడకుము అన్నప్పుడు కొద్దిగా తల పైకెత్తినాడు. రెండోసారి మరలా భయపడకుము అని గట్టిగా వినిపించింది. ఇంకొంచెం పైకెత్తినాడు. మూడోసారి ఇంకా గట్టిగా బిగ్గరగా భయపడకుము అని చెప్పి వినిపించింది. భయపడకుము, నేను నీకు దీర్ఘాయువును ఇస్తాను అని చెప్పి ఒక స్వరం వినిపించింది. వినిపించిన తర్వాత 10 రోజుల నుంచి కాళ్ళు చచ్చుబడిపోయినాయి, బాడీలో ఏ పార్ట్ పనిచేయట్లేదు, తలకాయ తప్ప. మంచం మీద పడిపోయి ఉన్న వ్యక్తి తర్వాత వెంటనే డాక్టర్ని పిలిచి నన్ను డిశ్చార్జ్ చేయండి అని అంటే, ఏంది తమాషాలా, నేను డిశ్చార్జ్ చేయడం నువ్వు చనిపోతావు అని ఇంకా నేను డైరెక్ట్గా చెప్తున్నాను, పేషెంట్ అయినా కూడా నువ్వు చనిపోతావు ఇంకా అంటే, లేదు నన్ను డిశ్చార్జ్ చేయండి అంటే, నీ మరణానికి మేము కారణం కాదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. సంతకం పెట్టించుకున్న తర్వాత కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వ్యక్తి తనంతట తానే లేచి అక్కడ ఉంటున్న తన సామాన్ అంతా తీసుకొని, ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అక్కడ ఉన్న స్కానింగ్ రిపోర్ట్లు కానీ తీసుకొని ఒక్కడే ఇంటికి పోయినాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు, కాళ్ళు చేతులు చచ్చుబడిన ఆ మనిషి స్వరం వినిపించిన తర్వాత యేసు భయపడకము నీకు దీర్ఘాయుష్ను అని చెప్పిన తర్వాత డాక్టర్ని పిలిచాడంట. అరే డాక్టరు, నాకు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నన్ను డిశ్చార్జ్ చేయమన్నాడంట. చచ్చుబడిన కాళ్ళు వరే తలకాయ ఒకటి పని చేస్తుంది, అక్కడ ఇటు అల్లాడుకుందా. సో డాక్టరు రాపించుకున్నాడు, మేము చచ్చిపోతే నీవు జవాబుదారిగా రాసుకున్నాడు. అక్కడ నుంచి ఫైల్స్ డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకుంటే టక్ అని ఇంటికి వెళ్ళిపోయాడంట. నమ్ముతారా ప్రేక్షకులు, గొర్రెలు నమ్ముతారా? కాళ్ళు చేతులు చచ్చుబడిన మనిషి లేచి వెళ్తాడా? నీకు దీర్ఘాయుష్ను ఇస్తాను చెప్పాడు, కానీ నీకు లేచి నడిపిస్తాను చెప్పాడా? పోనీ వేసుకుని నమ్ముకున్న తర్వాత అక్కడ అన్నవాహికలు గొంతులో ఉన్న క్యాన్సర్ నయం చేశాడని చెప్పి మళ్ళీ బ్రెయిన్లో వేసి ఎందుకు చేశాడు ఇవల్ల? ఎందుకు చేశాడు అని ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు కదా ప్రేక్షకులు? అందుకే చెప్పాను, యేసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, అష్ట కష్టాలు పడుకో. కొద్దిమంది బంధువులు లేటుగా వస్తారు ఈ వీడియో అసలు. అయితే నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు, నువ్వు మంచి నాకు వాగ్దానం ఇచ్చినావు, నన్ను మరణం నుంచి లేపినావు, ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంట్రా ఇది? అవునండి, ఏంట్రా ఇది? ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు గొంతులో ఉన్న నాళికలో ఉన్న క్యాన్సర్ తీసి బ్రెయిన్లో పెట్టాడు కదా, అలాగే ఇప్పుడు 10 రోజుల నుండి మోషన్ కాకపోతే వచ్చి ఏం చేయాలి? యేసుక్రీస్తు వచ్చి ఏం చేయాలి? లోపల పెంటలు మొత్తం బయట తీయాలా? ఏం చేయాలి? ఏం చెప్తుందోరా నువ్వు? ఏంద్రా బాబుజీ ఇది? ఏంద్రా? ఏమో నా వల్ల కాదురా నాయన, అసలు ఏం రా ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ఏం చేయాలి వచ్చి? మరి 10 రోజులు మోషన్ కాకపోతే మచ్చగా 2 రూపాయలు 5 రూపాయలు వేసేయండి, మెడికల్ షాప్ లో టాబ్లెట్ దొరుకుందిరా మోషన్ గానికి, విలోచన గానికి. ఏంటా ఇప్పుడు ఆయన వచ్చేసి మోషన్ తీయాల బయటికి?
ప్రేక్షకులు నవ్వుకుంటారా, నవ్వుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నా వల్ల కాదప్పా. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. నవ్వుకున్నారా లేదా? నవ్వకపోతే నన్ను అడగడని చెప్పాను కదా. చూడండి, నవ్వుకుంటారా, నవ్వారా లేదా? ఛీ ఛీ, ఇది ఏంటో బాబు, నాకంటూ నవ్వు వచ్చింది. మరి మీకు కామెంట్లో తెలియజేయండి. సరే, ముందే చెప్తుందాం. నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభు, నాకు మోషన్. సో ప్రేక్షకులు, ఇలాంటి సాక్ష్యం ఎక్కడైనా విన్నారా? నవ్వుకున్నారా లేదా? నిజంగా నవ్వుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని పెట్టేయండి. నాకు నా వల్ల కాదు, ఇంకా క్యాన్సర్ తగ్గించాడు, దీర్ఘాయుష్ ఇచ్చాడు, మళ్ళా ఒకటి కోరిక తెచ్చాడు. ప్రభువా, నాకు 10 రోజులు ఉంటే మోషన్ కాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? వచ్చి యేసుక్రీస్తు వచ్చి వెనక చెయ్యేసి మోషన్ బయట తీయాలా? లేదు, ఇప్పుడు ఎలాగైతే అన్నవాళ్ళలో ఉన్న క్యాన్సర్ తీసి బ్రెయిన్లో వేసాడు కదా, ఇప్పుడు అక్కడ మోషన్ తీసుకొచ్చి ఎక్కడ వేయాలరా? కడుపులో వేయాలా? ఎక్కడ వేయాలో చెప్పురా. చూడండి సార్, ప్రేక్షకులు, యేసుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు, హిందుత్వం ఉంటే హాయిగా బ్రతుకుతారు, ఏ కష్టాలు ఉండవు అని వీడియో చెప్తున్నాడు. అవునా, నేను కాదు. సో ప్రేక్షకులు, ఇదండి ఈరోజు టెస్ట్ మనీ రోల్ కామెడీ స్టోరీ. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ 10 మందికి బంధుమిత్రులకు షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఛానల్కి సపోర్ట్ చేయడం వల్లే వైరల్ అవుతుంది, 10 మందికి చేరాలి కాబట్టి అది మీ చేతులు ఉంది. ఫ్రీగా లైక్ బటన్ మీద లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయానికి తప్పకుండా కామెంట్ తెలియజేయండి. చూస్తూ ఉండండి భారతశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. మరొక వీడియోతో కలుసుకుందాం బెస్ట్ టెస్ట్ మనీ రోల్లో. అంతవరకు సెలవు. ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.